సమీర దర్శన్ ఇద్దరు కూడా రిసార్ట్లో ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటే అప్పుడు శరణ్య కూడా తన లగేజ్ తీసుకొని ఆ రూమ్లోకి వస్తుంది. ఇక దర్శన్ సమీర ఇద్దరు కూడా బెడ్ మీద కూర్చొని ఉంటారు. అప్పుడు శరణ్య లోపలికి వచ్చిన తర్వాత ఇదేనా అండి మన రూమ్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇది మా ఇద్దరి రూమ్ అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటే అప్పుడు శరణ్య మనం ఇద్దరం భార్యాభర్తలం, ఈ రూమ్ మన ఇద్దరిది, ఎప్పుడైతే ఇది మన మధ్యకు వచ్చిందో అప్పుడు మీరు సైకోలాగా మారిపోయారని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా, మరైతే బయటకు వెళ్ళిపో అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. నేను వెళ్ళను అని చెప్పి శరణ్య అక్కడే బెడ్ మీద కూర్చుంటుంది. అప్పుడు సమీర దర్శన్ ఏంటి దీంతో మనకి డిస్కషన్, దాన్ని మెడ పట్టుకొని బయటకు గెంటేసే అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరణ్య చూడు సమీర, ఆయన నా భర్త, నా మెడలో తాళి కట్టారు. నేను ఆయన ఒక్క గదిలో ఉన్నా కూడా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఆయనకు నీకు మధ్య ఎటువంటి బంధం లేదు. మీరిద్దరూ కలిసి ఈ గదిలో ఉంటే మీ సంబంధాన్ని ఏమంటారో తెలుసా అంటూ శరణ్య సమీరని ప్రశ్నిస్తూ ఉంటే దర్శన్ సమీర ఇద్దరు కూడా షాక్ అవుతూ అలా మంచం మీద నుండి లేచి నిలబడతారు. ఇక ఆ విధంగా శరణ్య అయితే దర్శన్కి సమీరకి ఎదురు తిరిగి వాళ్ళిద్దరికి ముచ్చమటలు పట్టిస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.